పాపానికి వచ్చే జీతము మరణము, రోగము, శాపము, దరిద్రత, పేదరికము. అందుకే యోహాను, పాపానికి నువ్వు చనిపోవాలి. బ్యాప్టిజం ఇప్పుడు ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? మనము నీటిలో దిగుతాం, అవునా? అయ్యగారు చెప్పిస్తాం, నువ్వు పాపానికి చచ్చిపోయినావా అని. పాపము నుండి విడుదల పొందుకున్నావా, పాపానికి మరణించావా అని. అందుకే నీటిలో నీ పాపము అంటే యేసయ్య మన పాపములను మోసుకొని ఆయన హింస నొంది చనిపోయాడు, చంపివేశారు, అవునా? ఆయన 3 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధి ఆయన పట్టుకోలేకపోయింది. ఆ పాపానికి చనిపోయి మనుషుల పాపములను మోసుకొని అవన్నిటినీ మోసుకొని చనిపోయిన వ్యక్తి మృతులలో మరి లేచాడు. అందుకే మనుష్య కుమారుడు పాపులను విడిపించడానికి, పాపులను వెదికి రక్షించడానికి యేసయ్య వచ్చాడంట. హల్లెలూయా. మన యేసయ్య పాపులను వెదికి, ఎక్కడున్నారు పాపులు, వాళ్ళని వెదికి రక్షించడానికి యేసయ్య వచ్చినాడు. దేవుని బిడ్డ, పాపము చేసిన నీవు, అందుకే నువ్వు మరలా పాపం చెయ్యొద్దు అని. ఇక్కడ చూడండి, నేను 38 ఏళ్ళ అతను చెప్పి తిని, ఆయన అలాగే ఉన్నాడు. యేసుప్రభు పుట్టక ముందు నుంచి రోగై ఉన్నాడు. యేసుప్రభు అక్కడ వచ్చిన తర్వాత ఈయన ఇలాగుండి చాలా కాలమైందని బాగుపడాలని కోరుచున్నావా? ఈగలాదు బేసాగకంత అయితేనయ్యా నేనుగే బుద్ధి సాకులు చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి నాకన్నా ముందు బడ్రి, వీళ్ళు బాగా అయ్యి, వాళ్ళు బాగా అయ్యారు, నేను ఇట్లా ఉన్నాను కదా. నీ జీవితం ఎట్లుందంటే పుట్టి వేరే వాళ్ళ మీదకి వేసేదే. వేరే వాళ్ళలో ఉన్న తప్పుని కనిపెట్టి దాన్నే పెద్దగా చేసి కోట కట్టుకుంటూ పోతున్నావు. నీలో ఉన్నది కట్టు వేయబడతా ఉంది, నీకు తెలియట్లేదు. తెరవబడును గాక, ఎఫ్తా తెరవబడును గాక, కట్లు విరిగిపోని గాక, విడుదల కలుగును గాక. అదంతా వదిలేయా, నువ్వు బాగా వదలలేదు అంత చెప్పు. నాకు నేను బేషావక ఇలా ఒబ్బరు బిట్టుబుడు, ఒబ్బరులో ఎత్తబెట్టద్దు. నువ్వు బాగా పోవాలనుకుంటున్నావా? అందరికన్నా నువ్వు బాగా అవ్వాలనుకుంటున్నావా? అందరికన్నా నేనే బాగుండాలి. అందరికీ స్వార్థం ఉంటుంది. అందరికన్నా నేనే బాగుండాలి, అందరికన్నా నేనే బాగా కనపడాలి, అందరికన్నా నేనే స్వస్థత ఆరోగ్యంగా ఉండాలి, అందరికన్నా నేనే సంపాదించాలి. అయితే ఆరోగ్యం బాగలేనిది ఏ సంపాదన తీసుకుంటే ఏం చేస్తావు? మనిషికి నెమ్మది లేని జీవితములు అన్నీ ఉంటే ఏం భాగ్యం నీకు? సమాధానము లేక జీవిస్తున్నావు. పాతాళంలో సున్నము పోసిన వలె లోపలంతా శరీరము కుళ్ళిపోయింది, దుర్వాసన పట్టింది. పైకి మాత్రమే సున్నము కొట్టుకొని సమాధి వలె ఉన్నావు కదా. ఇంకెప్పుడు విడుదల పొందుకుంటావు? ఈరోజు సరి అయిన సమయము నీకే. అందుకే అక్కడ అంటాడు యోహాన్ అంటాడు, సర్ప సంతానమా, నువ్వు మారు మనసు పొందాలి కదా. మారు మనసు పొందకుండా, పాపానికి ప్రాయశ్చిత్త కాకుండా వచ్చి నీటితో నేను బ్యాప్టిజం పొంది నేను దేవుని బిడ్డను అనుకుంటున్నావు కదా. ఓ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బహుకాలమైంది నేను బ్యాప్టిజం తీసుకొని, నేను ఎప్పుడో దేవుని బిడ్డనే ప్రతిష్టపడ్డాను. దేవుడు నాకు ఈ ప్రార్థన ఉంటాడు, క్షమిస్తాడు అని ఏం లేదు. దేవుడు క్షమిస్తానన్నాడు కదా, ఏ పాపం చేసినా కూడా ఏం కాదు. అందుకే యోహానికి కోపం వచ్చింది. వాళ్ళు అక్కడ అనుకున్నారు, మేము అబ్రహాము బిడ్డలు,
మాకెందుకు రక్షణ, మాకెందుకు బ్యాప్టిజము, మాకెందుకు మారు మనస్సు, ఇవన్నీ అన్నీ మనకు అవసరం లేదు కదా. మేము పుట్టుకతోనే క్రైస్తవులు కదా, పుట్టుకతోనే మనము దేవుని బిడ్డలు కదా. అందుకే ఈరోజు దేవుని బిడ్డ అని నువ్వు, ఈరోజు నీ బిడ్డలు దారి తప్పుతున్నారు, అన్నులు నీవు మోయించి పెళ్ళాడుతున్నారు. కారణము నీవు దేవుడు ఎవరో తెలియక. నీ బిడ్డలు పశ్చాత్తాపడాలి. రక్షణ నీ వంతు. నీ బిడ్డలు కూడా పుట్టుకతోనే క్రైస్తవులు అయిండొచ్చు, అవునా? ఇక్కడ కొంత చాలామంది ఇప్పుడు బుర్ర బిడ్డలు, ఇప్పుడు చిన్నమ్మ బిడ్డలు ఇక్కడ చాలామంది మరి వాళ్ళు దేవుడు నమ్మకనే పిల్లలు రక్షణ వచ్చారు, అవునా? అయితే ఆ పిల్లలకి రక్షణ చాలా అవసరమైనది. ఇంకా చాలామంది లక్ష్మి బిడ్డలు, బసమ్మ పిల్లలు రక్షణ పొందాలి. ఈ రక్షణ అనేది నీ వంతు, ఎవరి వంతు వాళ్ళదే. వాళ్ళు అనుకున్నారు మేము అబ్రాం బిడ్డలు కదా అని అనుకుంటున్నారు కదా. నువ్వు పిల్లలు మాకేమి అని అనుకుంటూ నువ్వు విరుగుతున్నావు కదా. అయితే దేవుడు అనుకుంటే అబ్రాము కాదు, రాళ్ళుతోనైనా పిల్లలు పుట్టిస్తాడు, అవునా? రాళ్ళుతోనైనా పిల్లలు పుట్టించగలడా లేదా? ఏమైనా చేయగలవు. మొన్న ఈ పాట పెట్టారు. చెట్టేమో అరటిపండు చెట్టు, దానికి టంకాయ పూసినాయి. చూసారా యూట్యూబ్లో? టంకాయ చెట్టు అరటిపండు చెట్టు, కాయ టంకాయ ఇడిచినాయి. దీనికి పాట పెట్టారు. అందరు ఇట్లే చూసుకుంటూ జనం నిలబడ్డారు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అవును, నువ్వు నమ్మితే దేవుని కార్యము చూస్తావు. అందుకే మరియా అనుకున్నారు. మరియా మార్త చనిపోయింది, పాతి పెట్టేశాము, చాప్టర్ క్లోజ్. ఇంకెన్నడూ రాడు ఆయన, జీవించుడు. ఇది లోక నిమయము. మన తలంపులో మేము ఇలాగే అనుకున్నారు. యేసు ప్రభు వచ్చారాడ. ఆయనేమో నమ్మక మాత్రం ఉంచుము, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. మరియా, అవునయ్యా నేను నమ్ముతాను, నేనే పునరుత్థానము జీవమన్నాడు. ప్రాణం ఇచ్చేవాడు నేనే, తీసేవాడు నా యందు విశ్వాసం ఉంచినాడు, చనిపోయినను మరలా బ్రతుకుదును అని. అవునా? చనిపోతావు అని సర్టిఫికెట్ ఇచ్చారా? నేను చెప్తాను నువ్వు మరలా బతుకుతావని. ఎందుకు? దేవుని వాక్యము యేసయ్య చెప్పాడు. బ్రతుకుతూ నువ్వే నా యొద్ద ఉండాలని నేను కోరుచున్నాను. ఎందుకు? నువ్వు నా సొత్తు, నాకు నువ్వు కావాలి. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. ఆ పాడతాం. ఎంతుందో అది మనకు తెలుసు. నీకేం తెలుసమ్మా నా బాధ కదా. సావిత్రమ్మకేం తెలుసు? సావిత్రమ్మకే తెలుసు, నాకేం తెలుసు? ఎందుకు వచ్చింది ఆ బాధ? ఏమి చేశావు? కట్టబడి ఉన్నారు కదా, 38 ఏళ్ళ నుంచి ఆయన కట్టబడి ఉండే అతన్ని బాగా అవ్వాలంటావు అంతే. ఆయన ప్రశ్నకు తను తాను పరీక్షించుకోవాలి అతను. అరే నేను చేసింది నాకు వచ్చింది, ఇది నేను చేసింది నాకు వచ్చింది, అవునయ్యా నేను బాగా గుర్తున్నాయా అంటే నేను జీవితాంతమయ్యా ఇంకా నేను పాప జోలని పోను, నేను ఇంకా వినను, వద్దయ్యా నాకు నువ్వు కావాలి. ఈ నరక యాతన వద్దు, ఈ జీవితము పట్టుబడిన వద్దు, ఈ నలిగిపోయిన వద్దు, ఈ ఏడుపు బాధ సంతోషమే లేదు, ఏం కట్టుకున్నా లోపల అనేది పీడిస్తుంది, నాకు ఇది ఉందే ఇది ఉందే ఇది ఉందే అని. నేను వద్దయ్యా, నేను సంపూర్ణంగా విడుదల పొందాలనుకుంటున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న సంపూర్ణ విడుదల నేను పొందుకోవాలనుకుంటున్నావా?
యేసయ్య అన్నాడు, లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు. వెంటనే దేవుని శక్తి ఆయనలోనికి వచ్చింది. కట్టుకున్నాడు మూట. ఆ పరుపు కట్టుకొని పోయి పెట్టగుబ్బులు పడేయాల, ఎందుకంటే అది నలిగి పురుగులు పెట్టిపోయింది, దుర్నాథ వచ్చింది. తీసుకెళ్ళి పడై. అవును కదా. గుడ్డి అతన్ని, దావీదు కుమారుడా నన్ను బాగు చెయ్యి, దావీదు కుమారుడా నన్ను కరుణింపు కేకలు వేస్తున్నాడు. ఆ కేకులు జనము అరుస్తున్నారు, శిష్యులు అరుస్తున్నారు. ఊరుకుంటే ఏంది అరుస్తున్నావు? అయితే యేసయ్యకు అది వినపడింది. ఓ అంతమందిలో వెళ్ళే వ్యక్తి ఈ వ్యక్తి మొరబెట్టినప్పుడు నిలిచి ఇలా చూశాడు. ఏమి చేయాలని కోరుతున్నావు బాబు అంటే, అయ్యా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, నీకు మనసుంటే నా కళ్ళు తెరవాలి. ఏం తెరవాలి? కళ్ళు తెరవాలి. నాకు ఇష్టమే, నీ కళ్ళు తెరవబడునుగాక అన్నాడు. తెరవబడిందే లేదా? వెంటనే తట్ట పట్ట కర్ర అన్ని పడేసి, దావీదు తనయా ఓ సన్న, యూదుల రాజా యేసన్న పాడుకుంటూ వెళ్ళాడండి. నాకు ఇంకా అవసరం లేదయా, ఆయన ఎద్దు ఉంటే అన్నీ వస్తుంది. నాకు రాళ్ళని రొట్టెకి మార్చగలడు. 5 రొట్టె 2 చేపలు ఇంతే ఉంది. అమ్మా కాలం అంతా గడపాలి. ఎట్లా అంటే అది ఎక్కువ చేసే దేవుడు మన దేవుడే ఉన్నాడు. ఆయన ఎద్ద నేనున్నాను. ఇంతే పిండి ఇంతే నూనె అమ్మా రేట్ అయిపోయినాయి. సంవత్సరం అంతా ఎట్లా? ఓ విధురాళ్ళు పోషించబడింది కరువు ముగింత వరకు. అలాంటి దేవుని ఎద్ద నువ్వు ఉన్నావు. అందుకే నన్ను త్రోసివేసిన వారు జీవ జలనే ತ್ರೋಸಿವೇಸಿನಟ್ಟಂಟ. ನನ್ನನ್ನು ತೊರೆದವರು ಜೀವ ಜಲದ ಬುಗ್ಗೆಯನ್ನು ತೊರೆದವರಾಗಿದ್ದೀರಿ. ಎಚ್ಚರಿಕೆ, ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ನೀವು ದೂರ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಸರಿಯಾಗಿ ಸಭೆಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ನೀನು ಆತನು ತೊರೆದ್ರೆ, ದೇವರ ವಾಕ್ಯದ ಉಲ್ಲಂಘನೆ ಮಾಡಿದ್ರೆ ನೀನು ನಾಶನವಾಗಿ ಹೋಗುತ್ತಿ, పతన అయిపోతావు. జాగ్రత్త. దేవుని ఎద్దను ఉండాలని దేవుడు పిలిచాడు. బాగా అయినాక మరి లోకానికి చూడండి. ఈ రోగి బాగా అయినాడు. 38 ఏళ్ళ నుండి రోగం, 30 ఏళ్ళ నుండి ఆయనకి ఇంక వయసు ఎక్కువ ఉందేమో. దేవుని ఆలయంలో యేసయ్యను చూశాడు. అంతలో ఒక కథ జరిగింది. అక్కడున్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఈ మహాయాజకులు ఏమడుగుతున్నారు? నిన్ను బాగు చేసిన వాడు ఎవరు చెప్పు మాకు. నాకేం తెలుసు. చూడండి ఎంత ఉన్నాడంటే, ఎత్తుకోపో అన్నాడు. అయ్యా నువ్వు ఏడున్నావయ్యా, నేను నీ ఎంట వస్తానయ్యా, వద్దులే పొరుగు పడేసి వస్తాను, నీ ఎంట వస్తానని ఆడిపోయి పెట్టగుబ్బులు పడి ఆయనంటే తిరిగి వచ్చొచ్చు. ఆయన ఏమన్నాడు? ఎవడో బాగు చేసినాడు ఎవరు నాకేం తెలుసు, నేను బాగా అయ్యాను కదా అంతే, నాది నేను చూసుకోవాలి. బాగా అయినా లేదు ఎవడైనా నాకేమి, ఫ్రీగా స్వస్థ అయింది. అయితే ఎవరు అని పట్టి అడిగారు కదా, అది మైండ్లో పెట్టుకున్నాడు. దేవుని ఆలయంలో ఈ వ్యక్తి దేవుని ఆలయంలో ఉన్నాడు, బాగా అయినవాడు. అయితే ఈ వ్యక్తికి తెలియదు యేసు ఎవరు అని. యేసుకు తెలుసు ఈ వ్యక్తి బాగా అయ్యన్నాడు అని. చాలా కాలము ఉన్నాడు కదా రోగంతో. వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు బాగా అయ్యావు కదా, ఇప్పుడు బాగున్నావా? బాగున్నానయ్యా అని. అయితే ఇంకా మీదట నువ్వు పాపం చేయొద్దు. నువ్వు పాపం చేస్తే ఎక్కువ కీడు వస్తుంది నీ ఇంటికి, జాగ్రత్త నీ మీదికి. పోయిన రోగం మరలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పోయిన దయ్యం మరలా 7 దయ్యాలు నీ ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నువ్వేం చేయాలా? బహు జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే నువ్వేమయ్యా స్వస్థ బాగు చేసింది? అవును నేను ముట్టి బాగు చేసింది. అయ్యా నీ పేరేమి? యేసు. అవునా, సరే 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 అని ఇట్లా వెళ్ళాడు. ఆడ పెద్దలు ఉన్నారు కదా,
ఈ అన్న కైఫ లాంటి వాళ్ళు మహాయాజకులు వాళ్ళిద్దరు సీది వెళ్ళాడు. మీరు ఆ రోజు అడిగితే నన్ను బాగు చేసినోడు ఎవరు అని, ఆయన వచ్చినాడు రా, ఆ యేసు అంటే ఆయన పేరు అని పట్టించాడు. ఈయన ద్వారా ఎక్కువ హింస నొందినాడు యేసయ్య. చంపలని, రాళ్ళతో చంపాలని కోరుకున్నారు. హింస పొందారు, హింసించారు. ఎవరి వలన మాట్లాడాలి? ఎవరి వలన? యేసుప్రభు ఏం చేశాడు అతన్ని? ఇలాంటి స్వభావం నీతో ఉందా? పాపమైనది, దీనివల్ల కీడు వస్తుంది నీకు. మనకేం కాదు, నీకు కీడు వస్తుంది. తీసివేసుకో. పాపానికి ప్రాయశ్చిత్తం. అలాంటి స్వభావం నీలో ఉందంటే వేరు సైతంగా తీర్చిపడేసి అది నిన్ను పాడు చేస్తుంది, నీ శరీరాన్ని కృంగితీస్తుంది, కుళ్ళనివిస్తుంది. దేనికి మంచి సత్వము ఆరోగ్యం రాదు. దేవుని బిడ్డ జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి పాపాలు ఉంటే ప్రాయశ్చిత్తం పొందాలి. పొందకుండానే మారు మనస్సు. రెండోది మారు మనస్సు. ఈ మారు మనస్సు అంటే 100 గొర్రెలు ఉన్నాయంట. గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. వినాలి. నిద్రపోతున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రపోవద్దు. సాతానికి దొంగలించడానికి అవకాశం ఇవ్వద్దు. ఈరోజు నీకు నీ హృదయానికి సంబంధించిన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వాదము, వ్యాపారము అది అంట కాదు. నీ హృదయం బాగోవాలి. చెదిరిన గుండెన, నలిగిన గుండెను బాగు చేయవాడాయన గనుక నువ్వు బాగుపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100 గొర్రెలు ఉన్నాయంట. ఈ 100 గొర్రెలలో 99 గొర్రెలు దొరికినాయంట. ఒకే గొర్రె తప్పించుకొని పోయిందంట. 99 గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు గాయవాడు కాపరి ఆ 99 గొర్రెలు ఇంకొకటి వెతికిపోయాడు, దొరకలేదు. ఫస్ట్ వాటిని తీసుకొచ్చి దొడ్డిలో ఇడిచి, గొర్రెల దొడ్డిలో ఇడిచి దానిని పోగొట్టుకొని పోయినా, తప్పిపోయినా ఆ గొర్రెలు వెతుకుంటా అడవికి వెళ్ళిపోయాడు. అది మ్యా 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 రాత్రంతా దీపం పెట్టుకొని వెళ్తున్నాడు, వెతుకుతున్నాడు. ఏదో కొండము కింద ఆ కాలు ఇరుక్కుపోయింది. మ్యా 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 నరుస్తున్నాడు. దాని ఎద్దుకు ఈ కాపరి వెళ్ళాడు. తాను ఏమైనా పర్వాలేదు, కొండమైన పడినా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, ఆ గొర్రెల్ని రక్షించాలని పై ఎద్దండి ఒకవైపు లైట్ లాటిని పెట్టుకున్నారు, దీపము. ఆ దాన్ని పట్టుకొని రక్షించి తీసుకొచ్చాడు. దొడ్డిలోనికి ఇడిచి దాని గాయాన్ని కట్టాడు. కట్టి దాని వచ్చింది కదా, దొరికింది కదా అని సంతోషించాడు. ఇప్పుడు ప్రశ్న, 99 ఉన్నాయి కదా, 99 ఉన్నాయి కదా, ఇది ఒక్కటి తప్పిపోతే ఏం ప్రయోజనం? పోయినలే, అడవిలో ఏదైనా సింహం మేము తినుంటుందిలే, ఏమైనా తినుంటేలే, పక్షులు పోతే పోయినలే, అవునులే. ఇతరుల మాట విని నువ్వు అలాగే ఉంటావా? వెతకడానికి వెళ్తావా? ఎందుకు ఆ కాపరి దాన్ని వెళ్ళాలంటే ఆ గొర్రె దారి తప్పిపోయింది. అవునా? గొర్రెల్లో 2 విధాలు ఉంటాయి. మేక చూడండి, ఈ మేక పోతూ ఎవరు చెట్టు ఎవరు దొల్ల ఎగిరిపోయేసేదే. నువ్వు యజమాని ఎంత కొట్టినా ఎంత తరిమినా వినదనమాట. అయితే గొర్రె యజమానిని ఎంటే వెళ్తుంటుంది. నేను ఒకరోజు ఒక వీడియో చూస్తుంటాను. ఇజ్రాయెల్లో సియోను పర్వతం వెనకల అక్కడ ప్రేరాలు ఉంది. అక్కడ గొర్రెలు అన్నీ ఇడిచినారనమాట. ఇడుస్తుంటే ఇప్పుడు చూద్దాము, దేవుడు అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినబడతాయని చూద్దామని చెప్పి అక్కడ చాలామంది ఆయన అరుస్తాడు, ఏ ఏ అని అరుస్తాడు అనమాట. ఇక్కడున్న చాలామంది వాళ్ళు కూడా ఏ ఏ ఏ అని అదే స్వరముతో అరిశారు. అవి తిరిగి చూడలేదు, ఊరికి మేత తింటున్నాయి. సేమ్ అలాగే అరిశారు. చాలామంది అక్కడున్న వాళ్ళందరూ అరిచారు, అవి తిరిగి చూడలేదు. అయితే ఎప్పుడైతే కాపరి నిలబడి ఏ ఏ అన్నాడా, మేని తిరిగి చూసి
ఇంకొక కేకలేసేసరికి పరిగెత్తుకుని ఆయనకు వచ్చినాయి. హల్లెలూయా. అందుకే దేవుడు నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. నువ్వు వినాలి దేవుని స్వరం. దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన, నీ వింటే. ఎందుకు? గొర్రెల్ని తోడేళ్ళు ఉన్నాయి, అవునా, సింహం ఉంది, పులి ఉంది, అనేక గొర్రెలు తినే అనేక అహింసమైన ప్రాణులు ఉన్నాయి. అవును, నిన్ను పాడు చేయ అనేకులు ఉన్నారు. వాటి మధ్యలో నీవు దేవుని స్వరం విన్నావంటే దేవుడు నిన్ను నిలబడతాడు, కట్టుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? మారు మనసు. ఆ గొర్రెకి మంచి లక్షణం ఉంది. కొట్టించుకొని మరలా తప్పు చేయకుండా మరలా యజమానిని ప్రేమించే మనసత్వం ఆ గొర్రెకుంది. కాబట్టి ఈ 100 గొర్రెలు లేదు, ఈ 100 గొర్రెలు ఉన్నాయి కదా, లేదు. ఆ ఒక్క గొర్రెలో మంచి తనము చూశాడు కాపరి. అందుకే దాన్ని కోరుకున్నాడు. తప్పిపోయినా కూడా దాన్ని వెతికి తీసుకొచ్చాడు. అవునా? తండ్రి కుమారుని మీకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు గురించి లోకనాశ్ర సువార్తలు వస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అవునా? ఈ తప్పిపోయాడు. ఆస్తి తీసుకొని అంత మీకంతా తెలుసు. పాడు చేయడానికి వెళ్ళి అంత చల్ల చిదురయ్యి లోకమంతా అంత ఎంజాయ్ చేసి అన్నీ పోగొట్టుకొని లాస్ట్కి తినే కూడలేక వేసుకుని బట్టలేక దరిద్రంగా ఉండి తలచుకున్నాడు. అవునా? ఎందుకు? తండ్రి ఆయన కొరకు వెయిట్ చేశాడంటే ఆయనలో మంచి స్వభావం ఉంది. ఆయన అన్నీ తీసుకుపోయి పాడు చేసుకున్నాడు. అయితే ఆయనలో మంచి స్వభావం ఏమంటే, ఆ ఒక తప్పిపోయిన కుమారుడిలో ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చింది? అరే, నేను నా తండ్రి ఇంటిలో ఘనంగా ఎంత మంచిగా ఆహారం తినుకుంటూ సమాధానంగా నెమ్మదిగా ఆరోగ్యంగా ఎంత ఉంటే నేను ఈ ఆలయంలో నేను తప్పిపోయి ఇప్పుడు నా స్థితి చూడు. పంది పొట్టు తినడానికి కూడా ఆ పంది కాయ యజమానులు వదలట్లేదు. నా స్థితి ఎలాగైంది? నేను ఎందుకు ఇలా ఉన్నాను? పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు కలిగింది అతనికి, వేదన కలిగింది, దుఃఖము కలిగింది. నేను ఇప్పుడు తీర్మానం చేసుకుంటేనేమి, నేను పోను మా ఇంటికి, నేను ఎక్కడైనా పోతాను అనుకుండా, లేదు నా తండ్రి దగ్గర పోతాను. అయ్యా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నాకు నువ్వు కావాలయ్యా. నీ కూలి వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఒక్క కూని వాళ్ళకి నాకి మంచి భోజనం వస్తుంది. అలా తలుచుకున్న అంత దీనత్వము, అంత విధేయత్వము, అంత పశ్చాత్తాపాయంలోనికి వచ్చింది. అందుకే తండ్రి ఆ హృదయము చూసి ఆ మారు మనసు పొందిన ఫలాలు నీలో కనపడాలి. అందుకే తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇంట్లోనే ఉన్న వ్యక్తి దేవుని ఆలయంలోనే ఉన్నాడు, మారు మనసు లేదు, ఏది లేదు, కఠినత్వం, ఇంకా కోపం. అయితే తప్పిపోయిన వాడిలో మారు మనసు పశ్చాత్తాపం వచ్చింది. అయ్యా నేను దేవుని వైపు నువ్వు కావాలయ్యా, నాకు నేను తప్పిపోయానయ్యా, లోకంలో ఇష్టానుసారంగా తిరిగానయ్యా, నాకు నువ్వు కావాలని ఆ పశ్చాత్తాపం. తండ్రిని అడుగుతా నేను వచ్చి కాలు పెట్టుకొని ఏడ్చాడు. నాయనా నేను నడిచిపోయాను, నన్ను క్షమించు. నీ కూలి వారు ఉన్నారు కదా, వారిలో కూలతోమి, ఎందుకంటే నాకు ఈ స్థానం లేదు. ఇప్పుడు కొడుకులు అన్నీ తీసుకుపోయినాను, కొడుకు స్థానం ఉన్న ప్రతి ఆస్తి తీసుకుపోయి పాడు చేశాను. ఇప్పుడు నాకు లేదు, పరులు నేను చేసిన తప్పిది, నన్ను క్షమించు, కూలివాడిని పెట్టు అంటప్పుడు, ఏయ్ పోండ్రా, ఎవరెక్కడ ఉంగరం తీసుకోరండి, కొత్త బట్టలు తీసుకోరండి, కొత్త జోడులు కుమారుడికి వేశాడు. ఎందుకు? ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. మారు మనసు పొందిన ఫలాలు తండ్రి చూశాడు. దేవుని బిడ్డ, మారు మనసు పొందిన ఫలాలు నీలో లేకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఆ ఫలాలు కలగాలంటే ఏ సమయమైనా ఎప్పుడైనా సరే పశ్చాత్తాపం కలగాలి. హల్లెలూయా. అందుకే పశ్చాత్తాపం ఉండాలని అక్కడ యోహాను ఏం చేస్తాడు? వాళ్ళ కళ్ళు తెరుస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా చెప్తాడో అక్కడ అంతటున్న జనముల వారు ఈ మాటలతో వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడి మరి మేము ఏం చేయాలనుకుంటున్నారు? మరి మారు మనసు పొందిన ఫలాలు నీలో కనపడాలి. వినుకుంటూ పోయేది కాదు. చాలా మారాడు, చాలా మారు మనసు పొంది మంచి వ్యక్తిగా మారాడు. ఇంట్లో ఈ వ్యక్తి మంచి ఉంది. కొంతమంది చూసారా,
నీలో మంచితనం ఇట్లా ఉంటే అయిపోతుంది కాదు. ఫలాలు కనపడుతుంది. నువ్వు దొంగగా ఉన్నావా, దొంగతనం లేకుండా ఉన్నావు. నువ్వు అబద్ధాలాడుతున్నావా, ఇప్పుడు అబద్ధం లేకుండా నీతిగా నిజాయితీగా నువ్వు కనపడాలేదు. ఇతరులు కనపడాలేదు ఫలాలు. ఆ ఫలించే చెట్టు నీలో ఉంటే ఫలం వస్తుంది, మంచి ఫలం. పురుగు చెట్టు ఉంటే పురుగే. కొంతమంది పురుగు చెట్టుకి అంత ఇప్పుడంతా వచ్చినాయి, అన్ని పేస్ట్ వచ్చినాయి, మూసేస్తే చాలు, అయితే లోపల కులిపోతుందా లేదా, పోతుందా లేదా? మరి ఆ విధంగా జీవిస్తావా, ఈ విధంగా జీవిస్తావా? అక్కడున్న జనం వచ్చారు, మేము మారు మనసు పొందాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి? బ్యాప్టిజం పొందాలనుకుంటున్నాం, నావేం ಮಾಡಬೇಕು అక్కడ చెప్తాడు ఆయన. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు అనుకొనుచున్నారు, మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ళు వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడనని. నేను ఈమె మాట ఎందుకు వినాలా, దేవుని మాట ఎందుకు వినాలా నువ్వు అనుకుంటావు. ఎందుకు దేవుడు సంగమని చేసి 4 గోడలు నేను పెట్టాడంటే నువ్వు నీ జీవితంలో ఎదగాలి. నువ్వు ఏంటి, ఎందుకు నువ్వు పాపానికి ప్రాయశ్చిత్తం మారు మనసు పొందే ఫలాలు నీలో లేకపోతే గొడలిలో ఇప్పుడే గొడలి చెట్లు వేరున వించబడింది, నీ వేరు దగ్గర గొడ్లు ఉందంట. నువ్వు మనసు పొందకపోతే ఏమవుతుంది? ఒకరోజు వాళ్ళు దీంట్లో కోర్టులో ఉన్నారు. ఒకడే తమ్ముడు ఆమెకి చాలా ప్రేమించి చాలా ఆమె దేవుని నమ్మింది. ఎప్పుడు తమ్ముడికి ప్రార్థించేవాళ్ళం, మేము పోయి ప్రార్థించి హెచ్చరించి వస్తుంటే, బాబు అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, నువ్వు ఇలాగుండు అలాగుండు అని ఎన్నిసార్లు చెప్పినా అని చెప్పి మళ్ళీ అదే మొదలు పెడుతున్నాడు. 31 రాత్రి డిసెంబర్లో బాగా తాగి ఫ్రెండ్స్ని అంతా ఎంటబెట్టుకొని కేకులు వేసుకుంటూ పెద్ద హీరోలాగా ఊరిగిచ్చాడు బళ్ళారి. అయితే మన పాత మున్సిపాలిటీ ఉంది తెలిసిన, పాత మున్సిపాలిటీ దగ్గర లైట్ కమ్ పెద్దగా ఉంది చూడండి, అవునా? బాగా ఉరిగించుకుంటూ 31 రాత్రి తాగి అనుకుంటూ వచ్చి దాన్ని గుద్దాడు. మెదడు బయటకు వచ్చి చనిపోయాడు ఆ యవ్వనస్తుడు. అంతకుముందు మేము వెళ్ళి చెప్పి వచ్చాం, హెచ్చరించి వచ్చాం. అక్క ఎంత అంగలార్పింది. నెక్స్ట్ డేనే అన్నిసార్లు వినినా, అందుకే ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు హఠాత్తుగా మరణిస్తావంట. ఆ మరణం ఎప్పుడైనా తెలియ, వినకపోతే నీ వేరికి గొడ్లుంది, ఉంచబడింది, నీకు తెలియకపోవచ్చు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన తప్పునికి, నువ్వు చేసిన ప్రతిదీ దేవునికి ఆయాసకరంగా చేసిన ప్రతి దానికి గొడిలి ఉంది. మారు మనసు పొందుతావా? పొందినాని ఫలాలు నీలో కనపడుతుందా? ఓకే. కనపడకపోతే గొడ్లే ఆ చెట్టు వేరు సైతం వేరుకేసింది, చెట్టుకేస్తే చూడండి, నబుకద్నెజరుకి మొద్దు ఉంచాడు. ఎందుకు? ఆయన కాలం అవకాశం ఉంది. చెట్టు ఒకటే నరకవిబడింది. ఆయనలో ఉన్న గర్వం, ఆయనలో ఉన్న అహంకారం, ఆయనలో ఉన్న హెచ్చింపు పడవేయడానికి, అది తీసివేయడానికి మొద్దు వేరు నరకలేదు, చెట్టు నరికారు. అందుకే మొద్దు అలాగే ఉంటే 7 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఆయన కళ్ళు తెరవబడింది, పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు, మళ్ళా మొద్దు చిగిరింది. అంటే నీ జీవితంలో ఇక్కడేముంది? వేరికే ఉంది గొడ్లి. హెచ్చరిక, నేను చేసింది ఎవరికి తెలియదులే అనుకుంటున్నావు.
ఆ గొడిలి నీ క్రియల ద్వారా నువ్వు చేసే పాపాలు తెలిసిపోతుంది. నువ్వు చేసే దీనికి క్రియల రూపంగా వచ్చేస్తుంది. అది పిల్లలు కూడా వస్తుంది. అందుకే తల్లి ఎట్టుదో పిల్లలు అట్టుదే అనే బైబిల్ 50 గ్రంథాలు. తల్లి ఎట్టుదో పిల్లలు అట్లా ఉంటారంట. మరి ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు తల్లి తండ్రి? నీ పిల్లలు రేపు ఏ విధంగా జీవిస్తున్నారు? కఠినత్వం, మొండెత్వము, గర్వ తీసివేయాలి. నరకు వేసుకోవాలి, తీసివేసుకోవాలి. అవి వేరు సైతం తీసివేసుకోవాలి. నరుకుంటే మళ్ళీ పెరుగుతాయి. అప్పుడప్పుడు హృదయం, అందుకే హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారంట. హృదయం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు నీలో ఏముంది, ఏమిది దేవునికి ఐకర్మని ఉందా, దేనివల్ల వచ్చింది ఇది, నువ్వు చూసుకుంటే సరిపోతావు. లేదు అని అట్లా ఉంచినావంటే మరి గర్భం తెరుస్తుంది. జాగ్రత్త. అందుకే గొడిలి ఎప్పుడు మన దగ్గర ఉంది. ఆ నరికి ఏం చేస్తారు? అగ్నిగుండములు డైరెక్ట్ మనం మారు మనసు పొందలేకపోతే, గద్దించిన కూడా వినలేకపోతే ఒక్కసారి నరకములో ఇస్తాడంట, అగ్నిలో ఇస్తాడు. అంటే నీ చాప్టర్ క్లోజ్. నువ్వు అది చేయాలా ఇది చేయాలనుకుంటే అదంతా నేలమట్టం అవుతుంది. ఆ మనిషి చనిపోతే ఎంత పెద్దగా ఉండాలన్న ఏమేమో చేయాలనుకున్నా వాడు చనిపోయాడంటే వాని ఆశలు, వాని ఆకాంక్షలు, వాడు అనుకున్న ప్రతిదీ ఉద్దేశాలు చనిపోతాయి ఆ రోజే. జాగ్రత్త దేవుని బిడ్డ, నిన్ను హెచ్చరిస్తున్నాడు. అప్పుడు అక్కడ అన్నారు, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలను, ఇవి నానేం ಮಾಡಬೇಕು ಅಂದರೆ ఈ ಜನರಿಗೆ పశ్చాత్తాప ఉంది. నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందిత ఫలాలు నాకు కనపడితే నేను మంచిగా జీవించాలి, మంచి ఫలాగా ఉండాలి, దేవునికి ఐకారంగా జీవించకూడదు. ఏం చేయాలి? అతడు 2 అంగిలో ఉంటే 1 అంగి, నీతో 2 ఉందా? 1 లేని వారికి. నీలో ఆహారం ఉందా? లేని వారికి. అప్పుడులో ఆహారము బట్టలకే చాలా కరువు ఉన్నిందన్నమాట. అవునా? దానికే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకు అన్నీ ఉందా? నీకు శక్తికి మించి ఇంకే ఎవరికైనా లేదు అనుకుంటే నీవు ఇయ్యగలడు. నువ్వు చేసింది, అందుకే నువ్వు కుడి చేతి ఇచ్చింది ఎడమ తలకి తెలియకూడదు. నువ్వేది ఇచ్చావో నువ్వు ఇచ్చేయడం ద్వారా రేపు తీర్పు పొందుతావు. ఆహారం గలవానికి నువ్వేం చేయాలా? లేని వారికి పెట్టాలి. అవునా? సుంకరులు బాప్టిజం పొందవచ్చి బోధకుడా మేమేం చేయవాలి? అక్కడ సుంకరులు ఉన్నారు. మేము బాప్టిజం పొందాలనుకుంటే మేమేం చేయాలా? అతడు మీకు నిర్ణయింపబడిన దానిని కంటే ఎక్కువ తీసుకోవద్దు వారితో చెప్పాను. నువ్వేమి వ్యాపారం చేస్తున్నావు, నువ్వేం తూకం చేస్తున్నావు, ఆ తూకం సరిగా ఉండాలి. నేను నిన్న వీడియో చూస్తుంటేనే వాళ్ళు 10 కేజీలు పెట్టి అందులో 4 కేజీలు చూపిస్తుంది. ఆయన అంటాడు, ನೋಡ್ರಿ ಸಹೋದರರೇ ನೀವು ಹಿಂಗೆ ಮಾಡ್ತಾರೆ, ಹಿಂಗೆ నేను 10 కేజీ ఇట్టిದ್ದು ಇಲ್ಲಿ 4 కేజీ ఏంటంటే వైరు లోపల ఇట్లా తిప్పితే అది చూపిస్తుంది 4 కేజీలు అవుతుంది, 3 కేజీలు అవుతుంది. అంటేమి 2 కేజీలు నేను తీసుకున్నాను అనుకో, అక్కడ 1 కేజీ చూపిస్తుంది. నష్టమా? అవునా? ఆ రీతి వ్యాపారం చేస్తున్నావా? దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న కొంచెమై ఉండొచ్చు, దాన్ని ఎక్కువ చేయగల దేవుడు సామర్థ్యగలుడు. తగిన కాలములో ఆయన సమస్తము సమకూరుస్తాడు. అయితే నువ్వు చేయవలసింది నీ తూకము కరెక్ట్ ఉండాలి. కొన్ని రాయికి వెనకల అరిగిపోయి ఉంటుంది చూసావా? కాయగూరలో తెలుస్తుంది. పాతది వేరే, కొత్తది వేరే. నాకు ఒకరోజు అయ్యా మార్కెట్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండు, అతను ఇప్పుడు లేచి చనిపోయాడు. ఆయన ఇద్దరు వెళ్ళి ఎవరు ముఖం చూసి ఆ రాయి అవన్నీ పెట్టే పక్కన ఉన్న వాళ్ళు చూపిస్తున్నాడు.
చూడు ఈ రాయి 1 కేజీ రాయి ఎంత లావు ఎంత ఉంది, ఈ రాయి నైస్ ఉంది. ఇదేమి అర్ధ కేజీ కటింగ్ 1 కేజీని చూపిస్తుంది. అర్ధ కేజీ వీళ్ళకి లాభం. దేవుని బిడ్డ నువ్వు అలా చేయొద్దు. దేవుని శాపానికి గురవద్దు, ఉగ్రతని గురవద్దు. నీ తూకం కరెక్ట్ ఉండాలి. ఎక్కువైన వాడికి ఏమీ ఎక్కువ కాలేదు. తక్కువైన వాడికి కొదవ లేకుండా చూసే దేవుడు మన దేవుడే ఉన్నాడు. ఇంకా నువ్వు లేనివారు పేదవాళ్ళు వస్తారా, లేనివారు వస్తారు. ఒక పండు నీ చేతంత ఇయ్యి. జామకాయలన్నీ పీక్కొని పోతున్నారు. మా జామకాయలన్నీ పీక్కపోతుంటే అమ్మా మా 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 సిద్ధమ్మా ఇట్లా అట్లా అట్లా పిల్లలు వస్తారమ్మా పోనీడప్ప పల్లెటూరు. మరి ఆ జామకాయ తింటే ఆరోగ్యంగానే ఉంటారు కదా. పోనీడు దేవుడు మనకి ఇచ్చే దేవుడు ఇచ్చేస్తాడు. ఎక్కడ ఒక దగ్గర ఇస్తాడు. పోనీడి నా మనసులో నేను ఇట్లా పోనీడి తినేవు కదా వదిలేసినానా. ప్రియ దేవుని బిడ్డ, నీ తూకం కరెక్ట్ ఉండాలి. అందుకే సుంకరి మేమేం చేయాలి? బాప్టిజం పొందినాం, మేము ఎలా ఉంటే ఇలా ఉండాలి. నిర్ణయించినది ఎక్కువ తీసుకోవద్దు, ఎంత కావాలంత. అక్కడ సైనికులు వచ్చారు, మేమేం చేయాలి? ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద చేయొద్దు. మీ జీతంలో ఏముందో ఆ జీతంలో తృప్తి పొందు. మీ జీతం ఇచ్చింటారు కదా గవర్నమెంట్, అవునా? ఇప్పుడు ఎవరు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, ఆ పోలీసులు అమ్మో పట్టి 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 తింటారు. వాటన్నిటికీ దేవుడి ముందు రేపు నిలబడతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ జీతం వేరు ఉంటుంది. దాంట్లో తృప్తిగా ఆశపడి కావాలన్న వాళ్ళ డ్రెస్సులు డ్యూటీ లేకపోయినా కూడా డ్రెస్ చేసుకొని రోడ్లో నిలబడి ఉంటారు గుచ్చుకోవడానికి. అలాంటిది స్వభావం మనలో ఉందా? వద్దు, మానుకో. హల్లెలూయా. మనం తగినది ఎంతదో ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. మన తగిన సమయంలో సమకూరుస్తాడు, ఎంత కావాలంతే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నా మాటలు కాదు దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినమున సంఘానికి బోధించే మాటలు ఆయన ఇచ్చున్నాడు గనక ఇది మనకే, ఎవరికే కాదు. నిన్ను నువ్వు అలాంటి స్వభావం, అలాంటి ఆలోచనలు, అలాంటి ఏముంది సరి చేసుకో. మారు మనస్సు పొందే ఫలాలు మనలో కనపడకపోతే మన చెట్టుకి, మన వేరికి గొడ్లుంది. దేవునికి కోపం పుట్టించొద్దు. ఎన్నిసార్లు గద్దించిన చెప్పిన వినలేని వాడు హఠాత్తుగా మరణిస్తారంట. తెచ్చుకోవద్దు మరణం. ఓ మరణం కాదులంటే మరణము అని అనగా హింస, వేదన, కరువు, బాధ, దుఃఖము, రోగము, పేదరికము, దరిద్రత, చింత, వ్యసనము. మరి ఇవన్నీ అవసరమా? ఉన్నంత వరకు దంచుతుంటే ఎందుకప్ప ఈ జీవితం సస్తే బాగుంటుంది అన్నట్టు అది వద్దు. దేవుని అడుగు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. లేచి నిలబడాలి, లేచి నిలబడాలి. మాట్లాడాలి. నువ్వు ఊరికే ఉండకూడదు, మాట్లాడాలి, మాట్లాడాలి. చేతులు పెక్కెత్తుకుని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి నువ్వేం చేసావో ఎదెత్తి దేవుని ముందు అయ్యా నన్ను క్షమించమని అడగాలి. తిరగాలి. దేవుడు నీతో మాట్లాడినాడు. ఇన్ని రోజులైతే ప్రకారంగా వచ్చిపోయినావేమో. వద్దు. మారు మనసు పొందే ఫలాలు నీకు కనబడకపోతే నీ వేరుకి గొడ్లుంది, జాగ్రత్త. అందుకే దేవుడు హెచ్చరిస్తుంటాడు. ఇప్పుడు పిల్లలు రోగ వేదనతో నీకు చూపిస్తుంటారు. కరువుతో వ్యాపారం నష్టము, అప్పు, వేదన, రోగం, బాధ, ఒంటరితనము, దుఃఖము. దేవునికి ఆయుష్కరం అనేది నీలో వెళ్ళటం వల్లనే ఈరోజు నిన్ను నువ్వు తెచ్చుకున్నావు. పశ్చాత్తాపడు.
నెమ్మది లేని జీవితం ఉన్నావా? ఎన్ని సంపాదించినా తృప్తి లేని జీవితం,